ఒకానొకప్పుడు ఒక పిచ్చుక ఉండేది. అది ఓ సముద్ర తీరంలో ఉన్న ఓ చెట్టు మీద గూడు కట్టుకుంది. ఆ గూట్లో గుడ్లు పెట్టి వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. ఓ రోజు పిచ్చుక ఆహారం కోసం వెళ్ళి వచ్చేసరికి సముద్రం పొంగి తన గూడు గుడ్లతో సహా సముద్రంలోకి కొట్టుకుపోతుంది. తను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న గుడ్లు లేకపోయేసరికి పిచ్చుక చాలా ఏడుస్తుంది. తరువాత పిచ్చుక సముద్రుడి వద్దకు వెళ్ళి, సముద్రదేవా, దయచేసి నా గుడ్లు నాకు తిరిగి ఇచ్చేయవా అని అడుగుతుంది. అప్పుడు సముద్రుడు, ఏదైనా నాలో కలుపుకోవడమే, తిరిగి ఇవ్వడం అనేది ఉండదు అని అంటాడు. పిచ్చుక తన గుడ్లను తిరిగి ఇవ్వమని ఎంత బ్రతిమాలినా సముద్రుడు పట్టించుకోడు. అప్పుడు పిచ్చుకకు చాలా కోపం వచ్చి, ఎంత ప్రాధేయపడినా నా మాట వినిపించుకోవడం లేదు నువ్వు. సముద్రాన్నని అంత పొగరా, నీలో ఒక్క నీటి బొట్టు కూడా లేకుండా చేస్తాను అని అంటుంది పిచ్చుక. పిచ్చుక మాటలకు పగలబడి నవ్విన సముద్రుడు, ఇంత చిన్న పిచ్చుకవి నువ్వు నన్నేం చేయగలవు అని అంటాడు. ఎలాగైనా తన గుడ్లు తిరిగి తెచ్చుకోవాలని పంతంతో ఉన్న పిచ్చుక సముద్రంలోని ఒక్కో చుక్క తాగడం మొదలు పెడుతుంది. ఇలా ఒక్కో చుక్క తాగితే సముద్రం ఎండిపోతుందా అని పిచ్చుకను హేళన చేస్తాడు సముద్రుడు. పిచ్చుక వెనకడుగు వేయకుండా కష్టపడుతుండడం చూసి పిచ్చుక స్నేహితులు కూడా వచ్చి నీళ్లు తాగడం మొదలు పెడతాయి. ఇవన్నీ కలిసినా నన్నేం చేయలేవు అనుకుంటాడు సముద్రుడు. ఈ పక్షులన్నింటినీ చూసి మరికొన్ని పక్షులు వచ్చి జత కలుస్తాయి. కాసేపటికే ఒక పిచ్చుక సముద్రంతో పోరాడుతుందన్న వార్త అంతటా పాకిపోతుంది. పిచ్చుకకు సహాయం చేయడానికి పక్షులన్నీ కలిసికట్టుగా వస్తాయి. పక్షులన్నీ సముద్రంలోని నీళ్లను తాగడం మొదలు పెడతాయి. ఇదంతా చూసిన సముద్రుడు, ఏంటి, ఈ పక్షులన్నీ కలిసి నిజంగానే నాలోని నీళ్ళన్నీ తాగేస్తాయా? పిచ్చుక గుడ్ల కోసం ఇంతదాకా తెచ్చుకోవడం అవసరమా? గుడ్లు తిరిగిచ్చేస్తే ఈ సమస్య నుండి బయటపడవచ్చు అని అనుకుంటాడు. పిచ్చుక, నీ గుడ్లు నీకు తిరిగిచ్చేస్తాను, ఇప్పటికైనా నా నీళ్లు ఖాళీ చేసే ప్రయత్నం ఆపండి అని సముద్రుడు పిచ్చుక గుడ్లు తిరిగిచ్చేస్తాడు. తన గుడ్లు తిరిగి పొందిన పిచ్చుక గుడ్లు తిరిగి వచ్చినందుకు మిగతా పక్షులు ఎంతో సంతోషిస్తాయి. పక్షులన్నీ తిరిగి వెళ్ళిపోతాయి. మన ప్రయత్నం చిన్నదైనా పట్టుదల ఉంటే ఎంత కఠినమైన సవాళ్ళనైనా ఎదుర్కోవచ్చు.